హలో ఎవ్రీబడి, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు వేదాంత తెలుగు ఛానల్. నా పేరు మీకు తెలుసు, KRD మ్యామ్. వెల్కమ్ టు ది సెషన్. సో ఇప్పుడు మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఖచ్చితంగా వినాలి. బికాస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు మీకు క్లారిటీ ఉండాలి. నాకు ఎన్ని మార్క్స్ వస్తే నాకు ఎంత ర్యాంక్ వస్తుంది, ఏ కాలేజెస్లో కట్ ఆఫ్ అనేది నేను మీకు అది కూడా చెప్తాను. టాప్ కాలేజెస్ ఏంటి, ఆ టాప్ కాలేజెస్లో కట్ ఆఫ్లు ఎలా ఉంటాయి, ఆ వీడియో కూడా చేస్తాను. బట్ అన్నీ ఒకే వీడియోలో చేసి కన్ఫ్యూజ్ చేసేయడం కన్నా ఒక్కొక్క వీడియో నెమ్మదిగా చేసుకుంటూ వెళ్దాం. సో వెల్కమ్ టు ద సెషన్ గైస్. ఇప్పటి నుంచి చదివితే 1000 లోపు ర్యాంక్ వస్తుందా? ఎస్, వస్తుంది. కాకపోతే ఎంత ర్యాంక్కి ఎన్ని మార్క్స్ రావాలి, అన్ని మార్క్స్ నేను తెచ్చుకోగలనా లేదా, అలా తెచ్చుకోవాలంటే స్ట్రాటజీ ఏంటి, మీరు అనుకున్నంత కష్టమైతే అస్సలు కానే కాదమ్మా. మీరు ఇప్పుడు మార్క్స్ వర్సెస్ ర్యాంక్ చూసిన తర్వాత మీరే డిసైడ్ చేసుకుంటారు, ఎస్ ఇది 100% కరెక్ట్, నేను ఇలా ఫాలో అయితే సరిపోతుంది అని మీకే క్లారిటీ వస్తుంది. సో ఆర్ వి ఆల్ రెడీ? కెన్ ఐ రైట్ మాక్ టెస్ట్? మాక్ టెస్ట్లు కంపల్సరీగా రాయాలమ్మా. ఎప్సెట్ అయినా, నీట్ అయినా, జేఈ అయినా, ఎవరైనా సరే మాక్ టెస్ట్లు కంపల్సరీగా రాయాల్సిందే. ఓకే మేడం, ప్లీజ్ ఎప్సెట్ నీట్ ఎలా కవర్ చేయాలో చెప్పండి. అది వేదాంత తెలుగు నీట్ ఛానల్లో చెప్తాం, ఇక్కడ కాదు. ఓకే, నీట్ వాళ్ళందరూ నీట్ ఛానల్లోనే, వేదాంత తెలుగు ఛానల్లో కాదు. నీట్ ఛానల్ వాళ్ళు నీట్ ఛానల్కి వచ్చేసేయండి. ఓకే, ప్లీజ్ ఎప్సెట్ నీట్ అయిపోయింది ఇది. ఓకే, సో క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. సరే, క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్రాష్ కోర్స్ తీసుకున్న అన్స్టాపబుల్లోకి చేంజ్ అవ్వచ్చు. అన్స్టాపబుల్లే క్రాష్ కోర్స్ కదమ్మా, అన్స్టాపబుల్లే క్రాష్ కోర్స్. నాకు అర్థం కాలేదు వేరే క్రాష్ కోర్స్ ఏముందో. సరే, ఒకసారి చూడండి అమ్మా. ఎవరైతే ఇప్పుడు మనము ర్యాంక్ వర్సెస్ మార్క్ ఎందుకు నేర్చుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ర్యాంక్ వర్సెస్ మార్క్, అలాగే నేను ఈ ర్యాంక్ వర్సెస్ మార్క్ చేయడానికి తెలంగాణ ఎప్సెట్ సెపరేట్ గా చేశాను, అలాగే ఏపీ ఎప్సెట్ సెపరేట్ గా చేశాను. నేను ఇది చేయడానికి నా సోర్స్ ఏంటి, నేను మీకు అది కూడా చూపిస్తాను. బికాస్ మీ అందరికీ తెలుసు, ఏపీ ఎప్సెట్ ఏదైతే ఉందో, ఏపీ ఎప్సెట్ లో మీరు ఎప్సెట్ ఎంతకి రాస్తారు, ఎప్సెట్ రాయడము 160 మార్క్స్ కి రాస్తారు. ఎప్సెట్ అనేది 160 మార్క్స్ కి రాస్తారు. కానీ దీంట్లో నుంచి 75% మార్క్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు దీనిలో నుంచి. అలాగే మీరు ఐపీఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో, ఐపీఈలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, కలిపి మీకు టోటల్ గా 600 మార్క్స్ అవుతాయమ్మా. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ టోటల్ గా 600 మార్క్స్ కి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రెండు కలిపి టోటల్ గా 600 మార్క్స్. ఇందులో ప్రాక్టికల్స్ కూడా ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి. ఆ 600 మార్క్స్ లో మీకు 25% మార్క్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. సో టోటల్ గా 100 మార్క్స్ కి మీకు ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏపీ వాళ్ళకి. తెలంగాణలో అలా కాదు, తెలంగాణ వాళ్ళకి 160 మార్క్స్ కి మీకు ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మేడం మీరు ఇప్పుడు ఎలా చెప్తారు, నేను మీకు ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. ఈ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఏదైతే నేను తయారు చేశానో, ఇది ఏమి గాల్లో లెక్కలు వేసి చేయడం కాదు. ఓకే, ఇదంతా రాయలేదు, ఇంకా రాస్తాను. ఇదంతా గాల్లో లెక్కలు వేసి చేయడం అయితే అస్సలు కాదమ్మా. ప్రాపర్ అనాలిసిస్ తో 2024 లో మనకి స్టూడెంట్స్ పంపించిన ర్యాంక్ కార్డ్స్ ని అనాలిసిస్ చేయడం ద్వారా చేశాను. ఒకసారి బిఫోర్ ఐ ప్రొసీడ్ ఆల్ దిస్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్, ఒకసారి మీకు ర్యాంక్ కార్డ్స్ కూడా చూపిస్తానమ్మా. మీరు ఒకసారి ర్యాంక్ కార్డ్స్ చూడండి, చూసిన తర్వాత మీకు ఒక ప్రాపర్ అనాలిసిస్ అనేది చేయడానికి వస్తుంది. సో ఒకసారి ర్యాంక్ కార్డ్స్ నేను మీకు చూపిస్తాను చూడండి. ఇది ఏపీ ర్యాంక్ కార్డ్. ఆంధ్రప్రదేశ్ లో ర్యాంక్ కార్డు ఇలా ఇవ్వడం జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ కార్డ్ మీ అందరికీ తెలుసు. ఇక్కడ మనకి ఎలా ఇచ్చారు చూడండి. ఏపీ ఎప్సెట్ నార్మలైజేషన్ జరిగిన తర్వాత వచ్చే మార్క్స్. ఐ హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటాను. ఓకే, దీన్ని మాక్సిమైజ్ చేసి చూపిస్తాను. మాక్సిమైజ్ ఉందా? ఓకే, ఇక్కడ ఉంది. సో నేను మీకు ఇది కొంచెం మాక్సిమైజ్ చేసి చూపిస్తాను చూడండి. సో మాక్సిమైజ్ చేసినప్పుడు మార్క్స్ ఎలా ఉన్నాయి చూడండి. మ్యాథ్స్ లో ఈ పర్టిక్యులర్ స్టూడెంట్ కి మ్యాథమెటిక్స్ లో 35 మార్క్స్, ఫిజిక్స్ లో 11 మార్క్సే వచ్చాయి చూడండి. అవుట్ ఆఫ్ 40 11 మార్క్సే వచ్చాయి. కెమిస్ట్రీలో 17 మార్క్స్, ఓవరాల్ గా 160కి 64 మార్క్స్ వచ్చాయి.
160కి 64 మార్క్స్ వచ్చినప్పుడు ర్యాంక్ అప్రాక్సిమేట్ గా ఎంత వచ్చింది చూడండి, ర్యాంక్ 16,000 ర్యాంక్ వచ్చింది. ఎలా వచ్చింది, ఎక్కడ సేవ్ అయింది అంటే ఐపీఈ 22 మార్క్స్. సో ఏపీ స్టూడెంట్స్ ని సేవ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఐపీఈ. ఫిజిక్స్ లో కేవలం 11 మార్క్స్ పెట్టుకుని కూడా 16,000 ర్యాంక్ ఈ స్టూడెంట్ తెచ్చుకోగలిగింది అంటే చూడండి. నెక్స్ట్ ఇంకొక ర్యాంక్ కార్డ్ చూడండి. ఈ ర్యాంక్ కార్డ్ లో ఈ పర్టిక్యులర్ స్టూడెంట్ కి మ్యాథ్స్ లో 35 మార్క్స్ వచ్చాయి, ఫిజిక్స్ లో 16 మార్క్స్ వచ్చాయి, అప్రాక్సిమేట్ గా 17 మార్క్స్, కెమిస్ట్రీలో 22 మార్క్స్. టోటల్ గా అవుట్ ఆఫ్ 160 ఎన్ని వచ్చాయి, 74 మార్క్స్. అయితే 74 మార్క్స్ 160కి వస్తే ర్యాంక్ ఎంత వచ్చింది చూడండి, ర్యాంక్ ఎంత వచ్చింది చూడండి, 5,900 అంటే 6K ర్యాంక్ చాలా ఆరాంగా వచ్చేస్తుంది. కాకపోతే ఎక్కడ సేవ్ అయింది, ఎందుకు ఈ 5,000 ర్యాంక్ వచ్చింది అంటే వెయిటేజ్ చూసారా, 24 మార్క్స్ యాడ్ అయ్యాయి. 24 మార్క్స్ ఐపీఈ మార్క్స్ యాడ్ అయ్యాయి ఈ పర్టిక్యులర్ స్టూడెంట్ కి. అంటే 74 మార్క్స్ వచ్చిన తర్వాత కూడా ఐపీఈ మార్క్స్ సరిగ్గా రాకపోతే మీ ర్యాంక్ పడిపోతుంది. సో ఎవ్రీథింగ్ ఏపీ వాళ్ళకి ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఐపీఈ మార్క్స్ అమ్మ. మీరు ఇలా చూసుకుంటూ వెళ్తే ఇది ఐపీఈ యాడ్ చేయక ముందు రిజల్ట్ ఇలా ఇస్తారు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఐపీఈ యాడ్ చేయక ముందు చూడండి కేవలం 52 మార్క్స్ కి 32,000 వచ్చింది, 52 మార్క్స్ కి 32,000. అదే ఐపీఈ వెయిటేజ్ యాడ్ చేస్తే 20,000 కి తగ్గిపోవచ్చు. అదే ఐపీఈ మార్కులు సరిగ్గా రాలేదనుకోండి 40,000 కి కూడా వెళ్ళిపోతారనమాట. సో ఇలా ర్యాంక్ కార్డులు చూసుకుంటూ వెళ్తే ఇవన్నీ కూడా ఏపీ ఎఫ్సెట్ 2024 లో వచ్చిన మార్క్స్. ఈ స్టూడెంట్ యొక్క మార్క్స్ చూడండి, మ్యాథ్స్ లో ఎన్ని వచ్చాయి 26.6, ఫిజిక్స్ లో 17 మార్క్స్ వచ్చాయి, కెమిస్ట్రీలో 13 మార్క్స్ వచ్చాయి. ఓవరాల్ గా అవుట్ ఆఫ్ 160కి 57 మార్క్స్ వస్తే ర్యాంక్ ఎంత వచ్చింది చూడండి, 20,000 దగ్గరలో ర్యాంక్ వచ్చేసింది. అయితే ఐపీఈ మార్క్స్ చూడండి 24 మార్క్స్ యాడ్ అయ్యాయి కాబట్టి 22,000. ఒకవేళ ఐపీఈ మార్క్స్ తగ్గిపోయాయి అనుకోండి ఇక్కడ ర్యాంక్ పెరిగిపోతుంది. సో ఇది ఏపీ వాళ్ళు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాల్సిన విషయం అమ్మ. ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి కూడా ఒక ర్యాంక్ కార్డ్ చూపిస్తాను చూడండి. ఈవెన్ తెలంగాణ ర్యాంక్ కార్డ్ కూడా ఉండాలి నా దగ్గర. సో లెట్ మీ షో యూ ఈవెన్ తెలంగాణ ర్యాంక్ కార్డ్. సో ఇవన్నీ ఏపీ ర్యాంక్ కార్డ్స్ ఉన్నాయి కదా, సో తెలంగాణ ర్యాంక్ కార్డ్ కూడా ఉంటుందమ్మా. సో తెలంగాణలో ఏంటంటే 160కి ఇస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ ర్యాంక్ వర్సెస్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏదో గాల్లో లెక్కలేసేసి చేసినవి కాదు. ఇలాగా చాలా మంది స్టూడెంట్స్, నేను ఇంకా మిగతా ర్యాంక్ కార్డులు పెట్టలేదు బికాజ్ చాలా ర్యాంక్ కార్డ్స్ కి నేను ఆ డీటెయిల్స్ అన్ని హైడ్ చేయాలి, టైం పడుతుంది. బట్ ఎనీవే ప్రూఫ్ ఏంటంటే మన దగ్గర ప్రీవియస్ ఇయర్ ర్యాంక్ కార్డ్స్ చాలా కలెక్ట్ చేసి పెట్టుకున్నాం. ఆ ర్యాంక్ కార్డ్స్ బేస్ చేసుకుని పర్ఫెక్ట్ ఆథెంటిక్ మీకు మార్క్స్ వర్సెస్ ర్యాంక్, ఇంత 100% మార్క్స్ వర్సెస్ ర్యాంక్ నిజంగా యూట్యూబ్ లో మీకు దొరకపోవచ్చు. బికాస్ నేను ఈ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ చేయడానికి కానీ హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటి, ఎగ్జామ్ అనాలిసిస్, వీటికి చాలా రీసెర్చ్ చేస్తాను, చాలా అనాలిసిస్ చేసి ఇవన్నీ చేస్తాను. అండ్ లాస్ట్ ఇయర్ మనం ఏదైతే ప్రిడిక్షన్ చేసామో దానికి దగ్గరలోనే ర్యాంక్స్ వచ్చాయి. సో ఈ ఇయర్ కూడా అలాగే వస్తాయేమో. సో ఒకసారి తెలంగాణ ఎఫ్సెట్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ చూద్దాము. ఇది టోటల్ గా 160 మార్క్స్ కి జరుగుతుంది. 160 మార్క్స్ కి మార్క్స్ వర్సెస్ ర్యాంక్ చూద్దాం. సో అబౌవ్ 125 మార్క్స్ మీకు గనక వస్తే మీరు బిలో 100 ర్యాంక్ లో ఉంటారు. 100K కాదు, బిలో 100. సో ఇక్కడికి వచ్చేటప్పటికి బిలో 200 ఉంటారు. ఇవన్నీ ఎందుకు రాయలేదు అంటే ఓకే ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు గనక బిలో 5K ర్యాంక్ 80 to 85. సో మీకు 85 to 90 మార్క్స్ వస్తే గనక ఇఫ్ యు ఆర్ బిట్వీన్ 85 to 90 మార్క్స్ యు ఆర్ బిలో 3,000 ర్యాంక్ ఆర్ బిలో 2,000 ర్యాంక్ కూడా వేసుకోవచ్చు, బిలో 2K ర్యాంక్ వేసుకోవచ్చు అమ్మా. మీ మార్క్స్ గనక 90 to 95 వచ్చాయి అంటే యు ఆర్ గోయింగ్ టు బిలో 1K ర్యాంక్. సో మీరు 1K ర్యాంక్ లోపల తెచ్చుకోవాలి అంటే మీ మార్క్స్ 90 to 95 ఉండాలి. ఇంకా చూడండి 80 to 85 మార్క్స్ మధ్యలో తెచ్చుకున్నా కూడా మీ ర్యాంక్ బిలో 5K ర్యాంక్ ఉంటుంది. ఇది కదా మనకు కావాల్సింది. మీరు రాసే ఎగ్జామ్ ఎంతకి 160 మార్క్స్ కి, 160లో సగమే కదా 80 మార్క్స్. అంటే నువ్వు మొత్తం ఎఫ్సెట్ లో సగానికి సగం మార్క్స్ తెచ్చుకున్నా కూడా యు ఆర్ బిలో 5K ర్యాంక్. ఓకే 77 to 80 మార్క్స్ తెచ్చుకున్నా కూడా
నువ్వు బిలో 6K ర్యాంక్ దగ్గరలో ఉంటావమ్మా. చూడండి ఇవన్నీ వదిలేసేయండి. 75 to 75, 77 మార్క్స్ దగ్గరలో ఉన్నారనుకోండి, 75 అబౌవ్ మార్క్స్ లో ఉంటే మీ ర్యాంక్ ఎక్కడ ఉంటుంది? బిలో 6K ర్యాంక్. 70 to 73 మార్క్స్ దగ్గరలో ఉంటే బిలో 7K ర్యాంక్. 60 to 66, 70 మధ్యలో ఉంటే మీ ర్యాంక్ 12K ర్యాంక్ వెళ్ళిపోతుంది. ఇది మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మేడం ఇక్కడేంటి ప్రతి 2 మార్కులకి 1K ర్యాంక్ డిఫరెన్స్ చెప్పారు, ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రతి 2-3 మార్కులకి 5K ర్యాంక్ డిఫరెన్స్ చెప్తున్నారు. ఎందుకంటే చాలా తక్కువ మంది స్టూడెంట్స్ ఈ రీజియన్ లో ఉంటారు. ఈ రీజియన్ మార్క్స్ 60 దగ్గరకు వచ్చేటప్పటికి ఎక్కువ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 60 మార్క్స్ వరకు తెచ్చుకోగలుగుతారు. సో ఎక్కడైతే నంబర్ పెరిగిపోతుందో అక్కడ ర్యాంకులు కూడా పెరిగిపోతాయి. సో కాంపిటీషన్ లెవెల్ చాలా ఎక్కువగా, డేంజర్ జోన్ ఏదైనా ఉంది అంటే ఇదేనమ్మా. 60 to 70 మార్క్స్ మధ్యలో మీరు ఉన్నారు అంటే చాలా డేంజర్ జోన్. ఆ రేంజ్ లో చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి మీ ర్యాంక్ బిలో 12K ర్యాంక్ లోపల వస్తుంది. సో మన సేఫెస్ట్ ఏంటి అంటే బిలో 10K ర్యాంక్ రావాలి. సో ఇప్పుడు చాలా ఈజీగా మీరు అనాలిసిస్ చేయొచ్చు. మీరు గనక ఇఫ్ యు ఆర్ టార్గెటింగ్ బిలో 10K ర్యాంక్, నువ్వు బిలో 10K ర్యాంక్ తెచ్చుకోవాలి అనుకుంటే నీ మార్క్స్ ఈ రేంజ్ లో ఉంటే చాలు. ఒకటి 60 to 70 మధ్యలో నువ్వు మేనేజ్ చేసుకోగలిగితే బిలో 10K ర్యాంక్. తెలంగాణ వాళ్ళకి తెలుసు బిలో 10K ర్యాంక్ వస్తే ఏం జరుగుతుంది? ఫీ రీఎంబర్స్మెంట్ వస్తుంది. అలాగే బిలో 10K ర్యాంక్ రావడం వల్ల నీకు నచ్చే కాలేజెస్ లో సీట్ వస్తుంది. అయితే గుర్తుపెట్టుకోండి, బిలో 100 మీకు గనక విఐటిలో సీట్ రావాలి లేదా సిబిఐటిలో సీట్ రావాలి, విఐటి హైదరాబాద్ లో లేదు కదా, సిబిఐటిలో సీట్ రావాలి లేదా జిఎంఆర్ఐటిలో సీట్ రావాలి, లేదా నాకు ఇంకా పెద్ద పెద్ద కాలేజెస్ లో సీట్ రావాలి, అది కూడా నాకు సిఎస్ఈ కావాలి లేదా సిఎస్డి కావాలి లేదా ఏఐ కావాలి, ఏఐఎంఎల్ కావాలి, ఇలా కొంతమందికి డిమాండ్స్ ఉంటాయి. నీకు పెద్ద పెద్ద సిబిఐటి లాంటి కాలేజెస్ లో గానీ ఓయూలో గానీ నీకు సీట్ రావాలి అంటే, ఓయూలో సీట్ రావాలి అంటే యూ హ్యావ్ టు బి బిలో 1K ర్యాంక్ లేదా బిలో 2K ర్యాంక్. ఇది దాటింది అంటే నీకు సీట్లు రావమ్మా. సో ఖచ్చితంగా బిలో 1K ర్యాంక్ 2K ర్యాంక్ లో ఉంటేనే జిఎంఆర్ఐటి కానీ సిబిఐటి కానీ చైతన్య సిబిఐటి అంటేనే అది కదా, సో ఇలాంటి పెద్ద పెద్ద సిఎంఆర్ కాలేజెస్ లో కానీ వీటిలో సీట్ రావాలి అంటే బిలో ఇంత ఉండాలమ్మా. లేదు నాకు ఒక టాప్ 10 టాప్ 20 కాలేజెస్ లో, టాప్ 20 కాలేజెస్ లో సిఎస్ఈ కావాలి, సిఎస్డి కావాలి, ఏఐఎంఎల్ కావాలి, యూ హ్యావ్ అ ఛాన్స్ బిలో 10K ర్యాంక్. ఇదొక సూపర్ డూపర్ ర్యాంక్ అమ్మా. ఇప్పుడు బిలో 10K ర్యాంక్ కి నువ్వేమైనా పెద్ద పెద్ద చదువులు చదివేసి ఎంటైర్ 100% సిలబస్ చదవాలా? అక్కర్లేదు కదా. బిలో 10K ర్యాంక్ తెచ్చుకోవడానికి నీకు మహా అయితే 50% సిలబస్ చదువుకున్నా కూడా కొట్టేస్తావు. 50 పోనీ 60% సిలబస్ వేసుకోండి మనం, ఎందుకంటే 1-2 క్వశ్చన్లు తప్పు చేయొచ్చు. సో 60% నువ్వు 100% సిలబస్ చదవక్కర్లా, ఒక 40% సిలబస్ వదిలేసుకున్నా 60% సిలబస్ చదివినా కూడా నువ్వు 10K ర్యాంక్ మధ్యలో వచ్చేస్తావు. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎప్సెట్ ప్రిపరేషన్. సో స్ట్రాటజీ చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా. నువ్వు ఎలా చదవాలి, ఎన్ని మార్కులు తెచ్చుకుంటే నువ్వు సేఫ్ సైడ్ లో ఉంటావు? ఖచ్చితంగా 60 to 70 మార్క్స్ తెచ్చుకుంటే సేఫ్ సైడ్ లో ఉంటావు. ఒకవేళ 80, 81, 82 మార్క్స్ తెచ్చుకుంటే బ్యూటిఫుల్ అమ్మా. కేవలం 80, 81, 82 మార్క్స్ ఈ రేంజ్ లో నువ్వు తెచ్చుకుంటే అద్భుత. ఇంకా అసలు నువ్వు తిరిగి చూడక్కలే, నీకు నచ్చిన కాలేజ్ లో నీకు నచ్చిన బ్రాంచ్ లో సీటు నువ్వు ధీమాగా అడగచ్చు. ర్యాంకులు మార్కులు పెరిగే కొద్దీ పెరిగిపోతా ఉంటాయి. ఇంక ఇక్కడి నుంచి చూడండి, ఒక్కొక్క మార్క్ కి మీకు 10K ర్యాంక్ తేడా వచ్చేస్తుంది ఒక్కొక్క మార్క్ కి. ఎందుకంటే ఈ రీజియన్ లో ఉండే పిల్లలు చాలా ఎక్కువ మంది ఉంటారు, ఈ రీజియన్ లో ఉండే పిల్లలు కొంచెం తక్కువ ఉంటారు, ఈ రీజియన్ లో ఉండే పిల్లలు ఇంకొంచెం తక్కువ ఉంటారు. సో ఈ రీజియన్ లోకి మీరు వచ్చేలాగా చెయ్యాలి అంటే నువ్వు కేవలం ఒక 80 to 90 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 160 అంటే 160 క్వశ్చన్స్ లో సగం క్వశ్చన్స్ పోయినా, నువ్వు సగం క్వశ్చన్స్ కరెక్ట్ గా పెట్టినా యు ఆర్ సేఫ్, బిలో 10K ర్యాంక్ లోకి వచ్చేస్తావు. సో చూడండి, ఇది మీరు ఉండాల్సిన రీజియన్. ఇంకా పెరిగే కొద్దీ వెళ్ళిపోతా ఉంటారమ్మా. 45 మార్క్స్ కంటే తక్కువ వచ్చింది అంటే గుర్తుపెట్టుకో, నువ్వు క్వాలిఫైడ్ కాదు. 45 మార్క్స్ కంటే తక్కువ తెచ్చుకుంటే, అది కూడా ఎంత, అవుట్ ఆఫ్ 160 మార్క్స్ 45 మార్క్స్ కూడా తెచ్చుకోలేకపోతే నువ్వు క్వాలిఫై అవ్వవు. ఒకవేళ క్వాలిఫై అయినా జిందగీ మొత్తం వేస్ట్. బికాస్
బిలో 45-50K ర్యాంకే వేస్ట్ అమ్మా. ఇక్కడ నుంచి నీకు సీట్లు పనికిరావు. ఇలాంటి కాలేజెస్ లో చదివినా ఒకటే, చదవకపోయినా ఒకటే. 60K ర్యాంక్, 80K ర్యాంక్, 90K ర్యాంక్, 1 lakh ర్యాంక్, నీకు సీట్ వస్తుంది. కానీ గూగుల్ మ్యాప్ కూడా అందనంత దూరంలో ఉన్న ఒక కాలేజ్ లో ఏసీబీలో మెకానికల్ లో వస్తుంది. అలాంటి చదువులు చదవడం కన్నా చదువు మానేసి ఏదో పని చేసుకోవడం బెటర్. జీవితంలో కొంత టైం సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతావు, ఎనర్జీ సేవ్ చేసుకుంటావు, కొంత ఇన్కమ్ వస్తుంది. లేదు అంటే జిందగీ మొత్తం ఖరాబ్ అమ్మ ఇంత ర్యాంక్ తెచ్చుకుని. సో ఇప్పుడు తెలంగాణ స్టూడెంట్స్ కి ఒక అవగాహన వచ్చిందా రాలేదా, నువ్వు ఏ మార్క్ తెచ్చుకోవాలి డిసైడ్ చేసుకో. ఒక్కొక్కళ్ళు 82 తెచ్చుకోగలరు, ఒక్కొక్కళ్ళు 85 తెచ్చుకోగలరు, ఒక్కొక్కళ్ళు 77 తెచ్చుకోగలరు. సో నువ్వు ఇప్పుడు రాసేటప్పుడు మాక్ టెస్ట్ లో ఇది నీ రేంజ్ ఉండాలమ్మా. నువ్వు మాక్ టెస్ట్లు రాసేటప్పుడు నీ మార్కులు ఈ రేంజ్ లో ఉండాలి. సో ఆమె క్లియర్ విత్ తెలంగాణ స్టూడెంట్స్ అందరూ మీ మార్క్స్ మీరు రేంజ్ డిసైడ్ చేసుకున్నారా లేదా? అలాగే ఒకసారి లైక్ బటన్ కొట్టండి అమ్మా. 400 మంది వాచ్ చేస్తున్నారు, 500 మంది లైవ్ వాచ్ చేస్తున్నారు, బట్ అక్కడ లైక్స్ ఓన్లీ 44 ఉన్నాయి. ప్లీజ్ గివ్ యువర్ అటెండెన్స్. జేఎన్టీయూ హైదరాబాద్ లో సిఎస్ఈ రావాలి అంటే బిలో 2K ర్యాంక్ రావాలమ్మా. బిలో 2K 3K ర్యాంక్, బిలో 2K 3K ర్యాంక్ రావాలి జేఎన్టీయూలో సిఎస్ఈ కావాలి అనుకుంటే. ఓకే, వేదాంతు పీవైక్యూ తీసుకున్నా కానీ ఇప్పుడు కేఆర్డి మ్యామ్ షీట్ చెయ్యాలా? బెటర్ డూ కేఆర్డి మ్యామ్ షీట్. పీవైక్యూ ఎందులో అయినా ఒకటే కదా నాన్న. పీవైక్యూ క్వశ్చన్స్ అయితే మారవు, ఎందులో అయినా పీవైక్యూనే. సో నో వరీస్ అట్ ఆల్. ఓకే, బెస్ట్ బుక్స్ ఓన్లీ పీవైక్యూస్. ఈ టైంలో అట్ దిస్ మూమెంట్ మీరు పీవైక్యూ మాత్రమే చెయ్యండి. వేరే ఏ బుక్స్ కొనుక్కోవద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు, మనీ వేస్ట్ చేసుకోవద్దు. నేను మీకు 100% పీవైక్యూస్ ప్రొవైడ్ చేస్తాను. ఆ పీవైక్యూస్ చేయండి చాలు. ఓకే, 60 చాప్టర్స్ చేస్తే బిలో 1000 వస్తుందా? 60 చాప్టర్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి. ఓకే అమ్మా, చేయొచ్చు, చేస్తే సరిపోతుంది. సిబిఐటి సిఎస్ఈ ఫర్ బీసీ ఎవరైనా సరే, బీసీఏ బిసిడిఈ ఎవరైనా సరే బిలో 3000 ర్యాంక్ రావాలి. సిబిఐటిలో రావాలి అంటే అట్లీస్ట్ బిలో 5000 7000 రావాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే బిలో 10,000 ర్యాంక్ రావాలి సిబిఐటిలో సీట్ రావాలి అంటే. నేను చాలా త్వరలో టాప్ కాలేజెస్ లో కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, కేటగిరీ వైజ్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, దీని మీద కూడా నేను ఒక వీడియో చేస్తానమ్మా, కంపల్సరీగా వీడియో చేస్తాను. సో షెల్ వి మూవ్ ఆన్ టు ఏపీకి వెళ్ళిపోదామా? తెలంగాణ వాళ్ళందరూ నాకు ఇన్ని మార్క్స్ కావాలి అని డిసైడ్ చేసుకున్నారా లేదా? అది కూడా నేను చెప్తాను. త్వరలోనే మీకు సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ ఉంటుంది. ఇప్పుడు మీరే చూసారు కదా ర్యాంక్ కార్డ్ లో ఫిజిక్స్ లో ఒక 20 మార్కులు వస్తే చాలా గ్రేట్ అన్నమాట. నీకు ర్యాంక్ బిలో 10,000 ఈజీగా వచ్చేస్తుంది. నీకు ఫిజిక్స్ లో 15 మార్క్స్ వచ్చినా కూడా చాలా ఈజీగా ర్యాంక్ వచ్చేస్తుంది. సో మార్క్స్ ఎలా రావాలి? చాలా సింపుల్ కదా. ఇప్పుడు మార్క్స్ చూడండి, చాలా సింపుల్, మీరే అనాలిసిస్ చేస్తారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మ్యాథ్స్ లో టోటల్ గా 80 బిట్స్ ఉంటాయి, ఫిజిక్స్ లో 40 బిట్స్ ఉంటాయి, కెమిస్ట్రీలో 40 బిట్స్ ఉంటాయి. నువ్వు 80 క్వశ్చన్స్ లో దాదాపుగా ఒక 40 క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్ చేయాలి. 40 లేదా 42 క్వశ్చన్స్. ఫిజిక్స్ లో 20 క్వశ్చన్స్, కెమిస్ట్రీలో 20 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తావు. నువ్వు కెమిస్ట్రీలో స్ట్రాంగ్, ఫిజిక్స్ లో వీక్, నో ప్రాబ్లం. ఫిజిక్స్ లో 18 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే కెమిస్ట్రీలో 22 క్వశ్చన్స్ లేదా 23 క్వశ్చన్స్ ఆన్సర్ చెయ్యి. మ్యాథ్స్ లో కొంచెం బాగా ప్రాక్టీస్ చేసి 42 క్వశ్చన్స్ ఆన్సర్ చెయ్యి. యు ఆర్ బిలో 10,000, బిలో 7,000. ఈ మాత్రం పర్ఫార్మెన్స్ చేసినా కూడా బిలో 7,000 లో ఉంటారమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది 100%. ఇది ఎందుకు ఇంత చెప్తున్నాను అంటే తెలంగాణ స్టూడెంట్స్ కి ఎక్కువ టైం లేదమ్మా. తెలంగాణ వాళ్ళ డేట్ ఏంటి? May 2 నుంచి క్లాస్ మీకు ఎగ్జామ్స్. అవునా, తెలంగాణ వాళ్ళకి ఎగ్జామ్స్ అందరికి తెలుసా? ఎబ్సెట్ ఎగ్జామినేషన్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ May 2 నుంచి. అదే బైపీసీ స్ట్రీమ్ అయితే గనక తెలంగాణ వాళ్ళకి April 29 నుంచే, ఇంకా అసలు టైం లేదు. సో ఇంత తక్కువ టైంలో May 2 అంటే మీకు అప్రాక్సిమేట్ గా ఎన్ని రోజులు ఉన్నట్లు? మహా అయితే ఒక 35 డేస్ వేసుకోండి. నువ్వు 35 డేస్ లో 100% సిలబస్ చదివేయగలవా? అత్యాశ అవుతుంది. 35 డేస్ లో 100% సిలబస్ చదవడం అనేది అత్యాశ అవుతుంది. నువ్వు రోజుకు ఒక చాప్టర్ చేసిన, మ్యాథ్స్ లో రోజుకి 2 చాప్టర్లు, ఫిజిక్స్ లో 1, కెమిస్ట్రీలో 1 చేసిన 100% సిలబస్ కంప్లీట్ చేయడం కష్టం. బికాస్ ఎలా చదవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ వినాలి, బికాస్ ఎప్పుడో వింటాము, కొంచెం టచ్ లోకి రావాలి. రెండోది ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఎన్ని పీవైక్యూ ప్రాక్టీస్ చేయాలి? లాస్ట్ 5 years తీసుకుంటేనే నీకు చాప్టర్కి వచ్చి 100 క్వశ్చన్లు ఉంటాయి. ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తావు? కాబట్టి బెటర్ గో విత్ హై వెయిటేజ్ చాప్టర్స్ అని కూడా చెప్పను నేను.
నీకు నచ్చిన చాప్టర్స్ నువ్వు చెయ్యని చెప్తా. నేనైతే మాత్రం ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ ఏదైనా పక్కన పెట్టండి, మీరు ఎప్సెట్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు హై వెయిటేజ్ చాప్టర్స్ తర్వాత సంగతి, నీకు నచ్చిన చాప్టర్స్ ప్రిపేర్ అవ్వని చెప్తాను. నేనైతే మాత్రం నచ్చిన చాప్టర్స్ 10, 20, 15, 18 ఎవరికి ఎన్ని చాప్టర్స్ నేను చెయ్యగలను అనుకుంటే అన్ని. నువ్వు ఎన్ని చాప్టర్స్ బాగా ప్రిపేర్ అయితే నీకు అన్ని మార్క్స్ వస్తాయి, ఇది గ్యారంటీ. ఎప్సెట్ లో నువ్వు ఎన్ని చాప్టర్స్ బాగా ప్రిపేర్ అయితే నీకు అన్ని మార్క్స్ వస్తాయి. అలా అని చెప్పి మరీ 10 చాప్టర్లు టార్గెట్ పెట్టుకోకండి, విచ్ ఇస్ వెరీ డేంజరస్. బికాస్ క్వశ్చన్ టఫ్ గా కూడా వస్తాయి. కాబట్టి ఫిజిక్స్ లో ఒక 30 చాప్టర్స్ ఉన్నాయనుకోండి, టార్గెట్ 20 చాప్టర్స్ పెట్టుకో. 20 చాప్టర్స్ లో నుంచి కనీసం నువ్వు 15 క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలవు. లేదు 30 చాప్టర్స్ లో నువ్వు 25 చాప్టర్స్ టార్గెట్ పెట్టుకో, కనీసం 23 క్వశ్చన్స్ నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. సో ఇలా ఉండాలి మన టార్గెట్. సో ఆర్ వి గుడ్ విత్ తెలంగాణ అయిపోయింది. నౌ విల్ మూవ్ ఆన్ టు ఏపీకి వెళ్దామా? తెలంగాణ వాళ్ళందరూ అర్థమైనట్లే కదమ్మా. సో ఇప్పుడు ఏపీ అనాలిసిస్ కి వెళ్దాం. నేను ఏపీ స్టూడెంట్స్ కి 160 మార్క్స్ కే నీకు ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. నేను చేసే అనాలిసిస్ 160 మార్క్స్ కే చేస్తున్నాను, 100 మార్క్స్ కి చేయట్లేదు. రీజన్ ఏంటి? ఐపీఈ మార్క్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా వస్తాయి. నీకు ఐపీఈ మార్క్స్ ఎంత బాగా వస్తే నీ ర్యాంక్ అంత బాగా ఉంటుంది, ఇది మాత్రం పక్కా. కాబట్టి ఏపీ వాళ్ళు గుర్తుపెట్టుకోండి, నేను 160 మార్క్స్ కే మీకు చెప్తాను. బట్ ఏపీ వాళ్ళ ర్యాంక్ ఎన్ని మార్క్స్ కి ఇస్తారు? 100 మార్క్స్ కి ర్యాంక్ ఇస్తారు. ఇందులో ఐపీఈ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవే మీ ర్యాంక్ ని డిసైడ్ చేస్తాయి. ఇవి ఆల్రెడీ ఖతం అయిపోయింది, ఇప్పుడు దీన్ని మనం బాగు చేసుకోవడానికి టైం లేదు. కాబట్టి మీ చేతిలో ఉన్నది ఈ 75 మార్క్స్ అంటే ఈ 160 మార్క్స్ మీద డిపెండ్ అవుతుంది. సో 160కి ఇప్పుడు నేను ఎన్ని తెచ్చుకోవాలి అనేది మీరు ఆలోచించాలి. ఐ హోప్ నా క్లారిటీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ర్యాంక్ 100 మార్క్స్ కే ఇస్తారు, కానీ అందులో ఈ 25 మార్క్స్ గతః అయిపోయింది, దానిని నువ్వు మార్చలేవు. ఇప్పుడు నీ చేతిలో ఎవరున్నారు? ఈ 75% మాత్రమే ఉన్నారు. ఈ 75 ఎవరు డిసైడ్ చేస్తారు? ఈ 160 మార్క్స్. సో ఇప్పుడు 160 మార్క్స్ కి నీకు ఎన్ని మార్క్స్ వస్తే నీకు మంచి ర్యాంక్ వస్తుంది, ఇది నేను చెప్తాను. సో 160 మార్క్స్ అమ్మా, నేను చెప్పేది 160 మార్క్స్ కి. 160 మార్క్స్ కి ఇఫ్ యువర్ మార్క్ ఈస్ అబౌవ్ 120 మార్క్స్, 160 కి యు ఆర్ బిలో 100 ర్యాంక్. సో 150 to 120 యు ఆర్ బిలో 300, 500. మనకు కావాల్సిందేంటి? బిలో 1K ర్యాంక్. బిలో 1K ర్యాంక్ వస్తే ఏయు, ఎస్వియు, అలాగే ఎస్ఆర్ఎం, విఐటి, మోహన్ బాబు విఐటి, మోహన్ బాబు యూనివర్సిటీ, ఎంబీబీయు ఏదో అంటారు దీనిని, మోహన్ బాబు యూనివర్సిటీ, ఇలాంటి వాటిల్లో నాకు టాప్ మోస్ట్ వాటిలో సీట్ రావాలి. అప్పుడు నీకు బిలో 1K ర్యాంక్, బిలో 2K ర్యాంక్ పనికొస్తాయి. అది కూడా సిఎస్ఈ కావాలి నాకు, లేదా సిఎస్డి కావాలి, లేదా ఏఐ కావాలి, ఏఐఎంఎల్ కావాలి. ఇలాంటి వాళ్ళందరూ ఈ ర్యాంకుల దగ్గరలో ఉండాలి. నువ్వు ఈ ర్యాంక్ దగ్గరలో ఉండాలి అంటే ఖచ్చితంగా నీ మార్క్స్ 90 to 100 దగ్గరలో కంపల్సరీగా ఉండాలి. తర్వాత సరే నాకు అదన్నీ కాదు, 10,000 ర్యాంక్ దగ్గరలో రావాలి, నేను సేఫ్ సైడ్ 10,000 రావాలంటే కేవలం ఒక 70 నుంచి 80 మార్కులు వస్తే చాలు. ఎందుకు ఇంత రాశాను అంటే నీ ఐపీఈ మార్క్స్ ఇక్కడ ఎఫెక్ట్ చేస్తాయి. మళ్ళీ ఐపీఈ మార్క్స్ ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తాయి. ఒకవేళ నీ ఐపీఈ మార్క్స్ సూపర్ 23, 24 మార్క్స్ యాడ్ అవుతాయి, నో వరీస్ అట్ ఆల్, నువ్వు ఈ రేంజ్ లో ఉండొచ్చు. నీ ఐపీఈ కేవలం 18, 19, 20 మార్క్స్ యాడ్ అవుతాయి. ఖచ్చితంగా నువ్వు ఇక్కడికి వెళ్ళాలి, అప్పుడే నువ్వు 10K ర్యాంక్ వస్తావు. నేను చెప్పేది అర్థమవుతుందా? ఇది ఐపీఈ మార్క్స్ సూపర్ గా ఉంటే ఇక్కడే ఫిక్స్ అవ్వండి. ఐపీఈ మార్క్స్ బాగా లేవు, దీనికంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి, సేమ్ ర్యాంక్ వస్తుంది. ఐపీఈ మార్క్స్ ఖచ్చితంగా మీకు డీవియేట్ అవుతాయమ్మా. సో ఐపీఈ మార్క్స్ అనేవి ఇక్కడ మ్యాటర్ చేస్తాయి. బట్ రైట్ నౌ ఈ 160 మార్క్స్ కి మనం అనాలిసిస్ చేద్దాం. సో ఒకవేళ 15,000 దగ్గరలో నేను అరౌండ్ అని ఎందుకు రాశాను? ఐపీఈ మార్క్స్ ఎఫెక్ట్ చేస్తాయి. 15K దగ్గరలో ర్యాంక్ రావాలి అంటే నీకు కేవలం 65 to 70, సగానికంటే తక్కువ మార్క్స్ వచ్చినా కూడా పర్లేదు. ఇంకా మీరు ఒకవేళ 30K దగ్గరకు వచ్చారు అంటే వేస్ట్ అమ్మా, ఇవన్నీ వేస్ట్ ర్యాంక్స్ అని చెప్తాను నేను. సిఎస్ఈ రాదు, ఏ ఈసీఈనో ట్రిపుల్ఈనో వస్తాయి. ఈసీఈ ట్రిపుల్ఈ అయితే వస్తాయి, కానీ సిఎస్ఈ 30-35 ర్యాంక్ ఓపెన్ కేటగిరీకి రావు. అదే బీసీ, ఏబిసిడిఈ లేదా ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే సూపర్, 40K ర్యాంక్ వచ్చినా కూడా మీకు సిఎస్ఈ వస్తుంది.
కానీ ఓపెన్ కేటగిరీ జనరల్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం రాశాను. బీసీ ఏబీసీ వాళ్ళు దీనికంటే 5,000 తక్కువలో మీరు వేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ దీనికంటే 10,000 తక్కువలో వేసుకోవచ్చు. 10,000 15,000 తక్కువ ర్యాంక్ వచ్చినా కూడా మీకు మంచి కాలేజ్ లో సీట్ వస్తుంది. సో ఇలా మనం చూసుకుంటూ వెళ్తే ర్యాంకులు ఇలా ఉన్నాయమ్మా. ఇప్పుడు చెప్పండి, మీరు ఆ ఎప్సెట్ అనే దానికి కొంచెమైనా కాన్ఫిడెన్స్ వచ్చిందా? అరే ఎప్సెట్ లో మంచి ర్యాంక్ తెచ్చుకోవడం మరీ అంత కష్టమేమీ కాదు, కొద్దిగా ఎఫర్ట్స్ పెడితే ఎప్సెట్ లో ర్యాంక్ వస్తుంది, ఆ మాత్రం కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిందా రాలేదా? నాకు ఒకసారి థమ్స్ అప్ చెప్పండి లేదా కామెంట్స్ లో చెప్పండి. నాకు కొంచెం ఎఫర్ట్స్ పెడితే చాలు నాకు మంచి ర్యాంక్ వస్తుంది అనే నమ్మకం వచ్చింది మ్యామ్, నేను నా మార్క్స్ నేనే టార్గెట్ చేసుకోవచ్చు అనేది మీకు అర్థమైందా లేదా? ఇది కూడా చాలా సింపుల్. మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి? ఒకవేళ మీరు ఫిజిక్స్ వీక్ అనుకోండి, ప్రిపేర్ ఓన్లీ 50% సిలబస్. 50% సిలబస్ మాత్రమే ప్రిపేర్ అయినా కూడా మీకు దాదాపుగా 15 to 18 మార్క్స్ ఈజీగా వస్తాయమ్మా. 15 to 18 మార్క్స్ ఫిజిక్స్ లో ఈజీగా వస్తాయి. ఇప్పుడు కెమిస్ట్రీ మీకు ఈజీయే కాబట్టి ఒకటి 60% నుంచి 70% సిలబస్ ప్రిపేర్ అవ్వండి. 70% సిలబస్ ప్రిపేర్ అవ్వండి కెమిస్ట్రీలో. ఖచ్చితంగా 60% నుంచి 70% మీరు సిలబస్ గట్టిగా ప్రిపేర్ అవ్వడం అంటే ఇంక ఇందులో నుంచి క్వశ్చన్ వస్తే నువ్వు చెయ్యాలి, అంత గట్టిగా ప్రిపేర్ అవ్వాలి. అలా ప్రిపేర్ అయితే గనక ఖచ్చితంగా నువ్వు ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతావు? ఒక 20 నుంచి 25 లేదా 26, 27 క్వశ్చన్స్ వేసుకోండి, మీరు అన్ని మార్క్స్ ఈజీగా తెచ్చుకోగలుగుతారు. ఓకే, 20 to 25 మార్క్స్ ఈజీగా తెచ్చుకోగలుగుతారు. మ్యాథ్స్ కూడా తక్కువ ఏం ప్రిపేర్ అవ్వకూడదు. మ్యాథ్స్ కూడా ఎందుకంటే మీకు మ్యాథ్స్ ఈజీగా ఫీల్ అవుతారు కాబట్టి మ్యాథ్స్ కూడా 60% నుంచి 70% సిలబస్ ప్రిపేర్ అవ్వండి. అలా ప్రిపేర్ అయితే మ్యాథ్స్ లో కూడా నీకు ఖచ్చితంగా ఒక 40 నుంచి 50 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ లెక్కేసుకోండి, 50 లేదా 60 మార్క్స్ వేసుకోవచ్చు, పర్లేదు. మీ ప్రిపరేషన్ స్ట్రెంగ్త్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. బాగా స్ట్రాంగ్ గా ప్రిపేర్ అయితే 40 to 60 మార్క్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి, మీకు బిలో 10K ర్యాంక్ ఎందుకు రాదు? కేవలం 60% 50% సిలబస్ ప్రిపరేషన్ తోనే నీకు బిలో 10K ర్యాంక్, బిలో 7K ర్యాంక్, బిలో 8K ర్యాంక్ వచ్చేస్తుంది, ఈజీగా వస్తుంది అమ్మా. బికాజ్ ఇక్కడ ఒక 50 మార్క్స్, ఇక్కడ ఒక 15 మార్క్స్, అక్కడే నీకు ఎంత అయింది 65, ఇక్కడ ఒక 20 వేసుకున్న 85 మార్క్స్ చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు. 85 మార్క్స్ వస్తే బిలో 7,000 ర్యాంక్ లో ఉంటావు, చాలా ఈజీ. సో మీరు అయితే మేడం ఇంత చెప్పారు కదా, మళ్ళీ ఇందులో చాయిస్ పెట్టుకుంటే మాత్రం కుదరదు. నువ్వు ఇవి గట్టిగా ఏవైతే అనుకున్నావో అవి గట్టిగా చెయ్యి. అలా అని హై వెయిటేజ్ చాప్టర్స్ చెప్పండి మ్యామ్, హై వెయిటేజ్ చాప్టర్స్ చెప్తాను, కానీ నీకు హై వెయిటేజ్ చాప్టర్ కష్టం అవ్వచ్చు కాబట్టి ఎప్సెట్ లో ప్రతి చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీగా ఉంటుందమ్మా. ఎప్సెట్ లో ప్రతి చాప్టర్ నుంచి మీకు మేము ఏదైతే చెప్తామో క్లాసెస్ అందులో చాలా క్లియర్ గా చెప్తాం. అరే ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్, ఇందులో నుంచి 2-3 క్వశ్చన్స్ వస్తాయి, ఇందులో నుంచి ఒక క్వశ్చనే వస్తుంది. సో నీకు నచ్చిన చాప్టర్ సెలెక్ట్ చేసుకో, ఇష్టపడి చదువు. నచ్చిన చాప్టర్ సెలెక్ట్ చేసుకుంటున్నావా కాబట్టి ఇష్టపడి చదువు. ఖచ్చితంగా నీకు బిలో 10K ర్యాంక్ రావడంలో ఎవ్వరూ ఆపలేరు. ర్యాంక్ వేరియేషన్ ఎందుకు వస్తుందో తెలుసా? ప్రిపరేషన్ లో లోపం వల్ల వస్తుంది, కానీ తెలివితేటల్లో లోపం వల్ల అస్సలు కాదు. ఎస్పెషల్లీ ఎప్సెట్ లాంటి ఎగ్జామినేషన్ లో ర్యాంక్ వేరియేషన్ ఎందుకు వస్తుంది అంటే నీ డెడికేషన్, నీ సిన్సియారిటీ, నీ హార్డ్ వర్క్ లో ఉండే డిఫరెన్సెస్ వల్ల. నువ్వు ఎంత డెడికేటెడ్ గా సిన్సియర్ గా హార్డ్ వర్క్ చేస్తావో అంత బెటర్ అండ్ బెస్ట్ ర్యాంక్ నీకు వస్తుంది. ఎప్పుడైతే హార్డ్ వర్క్ లో లోపం ఉందో, నీ డెడికేషన్ లో లోపం ఉందో ఖచ్చితంగా ఫిక్స్ అయిపో, నీ ర్యాంక్ తగ్గిపోతుంది. సో ఎప్సెట్ లో ర్యాంక్స్ డిసైడ్ చేసేది హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ తప్ప తెలివితేటలు, ఐక్యూ లెవెల్స్ అస్సలు కాదమ్మా. సో నువ్వు ఖచ్చితంగా డిసైడ్ అయితే నీకు నచ్చిన మార్క్, నీకు నచ్చిన ర్యాంక్ నువ్వు తెచ్చుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు గెట్ యువర్ డ్రీమ్ కాలేజ్, యువర్ డ్రీమ్ బ్రాంచ్. ఓకే, ఇది మాత్రం పక్కా 100%. సో ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఎంసెట్ లో పాస్ అవుతాడా, డిగ్రీ చేసుకోవచ్చా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. లక్ష్మణ్ అనే యూజర్ ఐడి ఎవరైతే ఉన్నారో ఇంటర్లో డల్లర్ విద్యార్థి టిఎస్ ఎంసెట్ లో. ఇంటర్లో డల్లర్ విద్యార్థి అంటే రకరకాల రీజన్స్ వల్ల డల్లర్ విద్యార్థి అవ్వచ్చు. విద్యార్థికి తెలివితేటలు ఉన్నా లేకపోయినా తర్వాత సంగతి, కాలేజ్ లో సపోర్ట్ ఉండకపోవచ్చు, చదువుకునే పరిస్థితులు ఉండకపోవచ్చు, దానివల్ల డల్లర్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం ఈ లక్ష్మణ్ అనే యూజర్ ఐడి ఎవరైతే ఉన్నారో
వాళ్ళు అనాలిసిస్ చేసుకోండి. మీరు చెప్పిన ఆ డల్లర్ విద్యార్థి కనీసంలో కనీసం ఒక 60 మార్కులు తెచ్చుకోలేకపోతాడా ఎంసెట్ లో? ఒక 60 మార్కులు తెచ్చుకోగలడు అంటే ఎంసెట్ లో జాయిన్ చేయించండి. అదంతా కూడా ఎంసెట్ మార్కులు వచ్చాక కదా. సో లక్ష్మణ్ అనే యూజర్ ఐడి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఫస్ట్ మీరు డిగ్రీకి అప్లై చేసుకోండి. డిగ్రీకి ఇంకా చాలా టైం ఉంది జాయిన్ అవ్వడానికి. డిగ్రీకి అప్లై చేసుకోండి, కానీ ఎంసెట్ లో జాయిన్ చేయించి ఎంసెట్ రాయించండి. సో ఎంసెట్ రాయించండి, మంచి మార్కులు వస్తే బిలో 10,000 ర్యాంక్ వస్తే తెలంగాణలో ఫీ రియంబర్స్మెంట్ ఉంది. మీరు ఎకనామికల్ గా వీక్ అయితే గనక ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ ఉంది, మీకు ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. సో ఇంజనీరింగ్ చదవడానికి ప్రతి కాలేజ్ కి డబ్బులు అవసరం లేదండి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మీకు ఫ్రీ సీట్ వస్తుంది. కాబట్టి లక్ష్మణ్ అనే యూజర్ ఐడి ఎవరైతే తెలుగులో నాకు మెసేజ్ పెట్టారో ఎంసెట్ రాయించండి. ఫస్ట్ ఎంసెట్ రాయించండి, వచ్చిన మార్క్స్ బట్టి అప్పుడు మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు ఇంజనీరింగ్ వెళ్ళాలా వద్దా అనేది. ఓకే, విఐటి యూనివర్సిటీ చేశారు కదమ్మా, ఎంత ర్యాంక్ రావాలి? విఐటి యూనివర్సిటీకి బిలో 2,000 3,000 ర్యాంక్ అయితే రావాలి. అబౌట్ విఐటి ఖచ్చితంగా చేస్తాను అన్న. సాయి చందన యూజర్ ఐడి అడిగారు, నాకు గుర్తుంది. విఐట్రిపుల్ ఎగ్జామ్, కామెడ్ కే, సియుఈటి త్వరలోనే రాబోతున్నాయి. బికాజ్ అవన్నీ చెయ్యాలంటే నేను ఫస్ట్ రీసెర్చ్ చేయాలి కదా. సో వర్కౌట్ చేస్తున్నాను. సో విఐట్రిపుల్ ఇవన్నీ వస్తాయమ్మా, కంపల్సరీగా నేను అవన్నీ చేస్తాను. ఓకే, కేఆర్డి మ్యామ్ షీట్ ఓపెన్ అవ్వట్లేదా? అర్రే వాట్ ఇస్ దిస్? నేను ఆల్రెడీ కేఆర్డి మ్యామ్ షీట్ గురించి చెప్తాను ఒకసారి. వేర్ ఇస్ ఇట్? లేదా ఇక్కడ. ఓకే, సో ఒకసారి ఇప్పుడు వేదాంతు తెలుగులోకి వెళ్ళిన తర్వాత మనము, మీ అందరికీ తెలుసు కదా, లైవ్ లోకి వెళ్ళి ఇప్పుడు జరిగే వీడియో ఉంది కదా, ఈ వీడియోని డిస్క్రిప్షన్ లోకి వెళ్ళండి. ఓకే, ఈ వీడియో డిస్క్రిప్షన్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక సూపర్ డూపర్ ఆఫర్ గురించి అందరికీ తెలుసో తెలియదు. మీరు గనక అన్స్టాపబుల్, మీ అందరికీ తెలుసు మనం అన్స్టాపబుల్ అనే క్రాష్ కోర్స్ ఏదైతే ఉందో అది మనము ఎప్సెట్ క్రాష్ కోర్స్ స్టార్ట్ చేసాం. సో అన్స్టాపబుల్ ఎప్సెట్ క్రాష్ కోర్స్ 2025 లింక్ ఇక్కడ ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మీకు అన్స్టాపబుల్ క్రాష్ కోర్స్ ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరికి ఇందులో కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో రెండు ఉంటాయి. ఒకటి కేవలం అన్స్టాపబుల్ క్రాష్ కోర్స్, రెండోది వచ్చేసి అన్స్టాపబుల్ క్రాష్ కోర్స్ ప్లస్ ఈఏపీ సెట్ పీవైక్యూ బుక్స్. కానీ మీ డబ్బులు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది తీసుకోవాలా ఇది తీసుకోవాలా? నేనైతే ఇదే తీసుకోమంటాను, బికాస్ నేను మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. అలా కాదు స్క్రీన్ టైం ఎక్కువైపోతుంది, నాకు బుక్స్ ఇంటికి కావాలి అనుకున్న వాళ్ళు ఈ కోర్స్ తీసుకోండి, మీ ఇష్టం. కానీ ఇక్కడ బుక్స్ మాత్రం మీరు ఆర్డర్ చేసిన డేట్ నుంచి 10 days తర్వాత మీకు డెలివర్ అవుతాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇందు మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ ఓకే నొక్కేసేయండి. దట్స్ ఇట్. మీరు యూపీఐ అంటే ఫోన్ పే, గూగుల్ పే, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఎలా అయినా పే చేయొచ్చు. క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. అయితే ఇప్పుడు రేపు మనకు ఒక సూపర్ డూపర్ బంపర్ ఆఫర్ ఉంది. చాలా మంది ఏమనుకుంటారు, అసలు అన్స్టాపబుల్ లో క్లాసెస్ ఎలా జరుగుతున్నాయో చూసి నేను తీసుకుంటాను. సో అలాంటి వాళ్ళందరి కోసం రేపు ఒక్కరోజు మాత్రమే అన్స్టాపబుల్ లో జరిగే 4 క్లాసెస్ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రీ కావాలి అనుకుంటే ఇక్కడ చూడండి, ఈఏపీ సెట్ ఆస్పిరెంట్స్ ఫ్రీ 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 అని రాసింది కదా, దిస్ ఈస్ ఫర్ యూ. ఇక్కడ లింక్ మీద క్లిక్ చేయండి. ఇది కేవలం రేపు ఒక్కరోజు మాత్రమే పనిచేస్తుంది. రేపు జరిగే అన్స్టాపబుల్ లో 4 క్లాసెస్ ఫ్రీగా వస్తాయి, కేవలం ఒక్క రోజుకి మాత్రమే. ఇది ఇక్కడ 100 ఎందుకు చూపిస్తుంది అంటే, నేను ఆల్రెడీ ఇందాక ఫ్రీ కోడ్ వాడేశాను. ఇందాక వీడియోలో చూపించడానికి ఫ్రీ కోడ్ వాడేశాను కాబట్టి ఇక్కడ నాకు 100 రూపీస్ చూపిస్తుంది. లేదు అంటే ఫస్ట్ టైం క్లిక్ చేసిన వాళ్ళకి 0 చూపిస్తుందమ్మా. సో ఫస్ట్ టైం క్లిక్ చేసిన వాళ్ళకి 0 చూపిస్తుంది. బికాస్ చూడండి, రమాదేవి నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయా, 0 రూపీస్ నేను ఆల్రెడీ తీసేసుకున్నాను. సో ఒకసారి తీసేసుకున్న తర్వాత మీకు ఓపెన్ అవ్వవు కాబట్టి ఇది నాకు ఓపెన్ అవ్వదు. 100 రూపీస్ చూపిస్తుంది నాకు, బికాస్ నేను ఆల్రెడీ 0 రూపీస్ పర్చేస్ చేసేసాను. సో పర్చేస్ చేయని వాళ్ళు ఫస్ట్ టైం వెళ్లే వాళ్ళకి 0 చూపిస్తుంది. సో ఈ లింక్ రేపు ఎవరైతే క్లాసెస్ ఫ్రీగా విందాము అనుకుంటున్నారో, అసలు అన్స్టాపబుల్ లో క్లాసెస్ ఎలా జరుగుతాయి చూద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ లింక్. లేదు నేను కోర్స్ పర్చేస్ చేసేసుకుంటాను అన్న వాళ్ళ కోసం ఈ లింక్. నెక్స్ట్ సూపర్ డూపర్ ఇంపార్టెంట్ కేఆర్డి మ్యామ్ షీట్. కేఆర్డి మ్యామ్ మాస్టర్ షీట్ ప్రతి స్టూడెంట్ కి అవసరమైనది. మీరు ₹1 కూడా పే చేయకుండా కంప్లీట్లీ ఫ్రీ పీడిఎఫ్. ఏమేం పీడిఎఫ్స్ ఉన్నాయి చూడండి. సో ఈ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత
మీరు ఖచ్చితంగా ఫోన్ నంబర్ ఓటీపీ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఈ LINK లింక్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వెయిట్ చేస్తే షీట్ ఓపెన్ అవుతుంది. ఈ షీట్ లో చూడండి ఫిజిక్స్ ఇంకా పెట్టలేదు, పూర్తిగా పెట్టేస్తాను. బట్ చూడండి మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ క్లిక్ చేయండి. PYQ దీని మీద క్లిక్ చేస్తే మీకు మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ లో లాస్ట్ 5 years PYQ అలాంగ్ విత్ కీ అండ్ సొల్యూషన్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎన్ని ప్రొవైడ్ చేస్తారు మ్యామ్? లాస్ట్ 5 years లో చూడండి దాదాపుగా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో ఇందులో 130 క్వశ్చన్స్ ఉన్నాయి. 130 క్వశ్చన్స్ అలాంగ్ విత్ కీ అండ్ డీటెయిల్డ్ సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాను. ఇది కేవలం ఫిజిక్స్ ఏనా మ్యామ్? ఫిజిక్స్ ఇంకా పెడతాను, మొత్తం ఇదంతా ఫిలప్ అయిపోతుంది 2 రోజుల్లో. కెమిస్ట్రీ కూడా ఉంది చూడండి. కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ చాప్టర్స్, ఫస్ట్ ఇయర్ చాప్టర్స్ కెమిస్ట్రీలో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ చాలా ఈజీ. S బ్లాక్ ఎలిమెంట్స్ చూడండి. S బ్లాక్ ఎలిమెంట్స్ లో ఎన్ని క్వశ్చన్స్ ఇస్తున్నారు మ్యామ్ చూసుకోండి. 20 మొత్తం అన్ని క్వశ్చన్స్ అలాంగ్ విత్ కీ అండ్ సొల్యూషన్. అలాగా మ్యాథ్స్ కూడా ఉంది చూడండి. మ్యాథ్స్ EAP సెట్ క్లిక్ చేయండి. 1A 1B 2A 2B మీకు ఇది పక్కకి జరుపుకోవాలమ్మా. ఇలా పక్కకి జరుపుకోవాలి. 1A 1B 2A 2B మొత్తం ఇక్కడ ఉన్నాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సర్కిల్స్ అనే చాప్టర్ కావాలి. సర్కిల్స్ అనే చాప్టర్ లో నుంచి PYQs ఎన్ని PYQs ఉన్నాయో చూడండి. సర్కిల్స్ అనే చాప్టర్ లో నుంచి లాస్ట్ 5 years PYQs అలాంగ్ విత్ కీ అండ్ సొల్యూషన్, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ. ఇప్పుడు ఇంతకంటే ఫ్రీ PDF ఎన్ని చేస్తారమ్మా? ఇంతకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏం చేస్తారు? అందులోనే ఇందులో చూడండి కేవలం తెలంగాణ ఉంటాయా? కాదు, తెలంగాణ బిట్స్ ఉంటాయి, AP బిట్స్ ఉంటాయి, ప్రతి బిట్స్ ఉంటాయమ్మా ఇందులో. తెలంగాణ బిట్స్ ఉంటాయి, AP ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. మీరు ఇక్కడ చూడండి తెలంగాణతో పాటు మీకు AP ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తాయి. ఇక్కడ చూడండి AP MSET, తెలంగాణ MSET. లాస్ట్ 5 years లో AP అండ్ తెలంగాణలో జరిగిన ప్రతి బిట్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు దయచేసి అడగండి మ్యామ్ నేను AP స్టూడెంట్ని కదా, తెలంగాణ బిట్స్ చెయ్యాలా వద్దా? నేను తెలంగాణ స్టూడెంట్స్ కదా, నాకెందుకు AP PYQs? దయచేసి అలా ఆలోచించద్దు. AP బిట్స్ తెలంగాణలో రిపీట్ అవుతాయి, తెలంగాణ బిట్స్ ఏపీలో రిపీట్ అవుతాయి. మీరు క్లాసెస్ ఫాలో అయితే నేను మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను, 100% ప్రూఫ్ కూడా చూపిస్తాను. సో AP బిట్స్ చేయాలి, తెలంగాణ బిట్స్ చేయాలి, నో కాంప్రమైజ్. ఓకే, ప్రతి బిట్ చేయాల్సిందే. ఇప్పుడు ఎంత మెటీరియల్ మీరు అన్స్టాపబుల్ తీసుకున్నా తీసుకోకపోయినా 100% ఫ్రీ. ఒకవేళ PDF ఓపెన్ అవ్వట్లేదు లేదంటే షీట్ ఓపెన్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి ఈ ప్రతి ఒక్క PDF కూడా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం. మీరు చేయాల్సిందల్లా టెలిగ్రామ్ ఛానల్లో మేక్ ష్యూర్ దట్ యు ఆర్ జాయినింగ్ ఇన్ దిస్. ఇందులో JEE EAP సెట్ స్పెషల్ కనిపిస్తుందా? టెలిగ్రామ్ ఛానల్ JEE EAP సెట్ స్పెషల్. ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి చాలు. ఎవరికైతే షీట్ ఓపెన్ అవ్వట్లేదు అనుకుంటున్నారో వాళ్ళకి ఇందులో మనం ఖచ్చితంగా ఇందులో ప్రతి PDFs పెడతామమ్మా. షీట్ ఓపెన్ అవ్వట్లేదు అన్న వాళ్ళు ఇందులో జాయిన్ అవ్వండి, PDFs ఉంటాయి. ఖచ్చితంగా ఇందులో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి మొత్తం ఇందులో పెట్టేశాం. సాలిడ్ స్టేట్ సొల్యూషన్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్, P బ్లాక్ ఎలిమెంట్స్ ప్రతిదీ ఇక్కడ ఉంది. మీరు ఇందులో ఓపెన్ చేసి చదువుకోవడమే అంతే. సో P బ్లాక్ ఎలిమెంట్స్ చూడండి వచ్చేసింది డైరెక్ట్ గా. సో ప్రతి PDF టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ పెట్టేయడం జరిగింది, పెడతాం కూడా, ఇంకా రాను పెడుతూనే ఉంటాం. సో మేక్ ష్యూర్ దట్ మీరు ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యారు. ఎవరికైతే షీట్ ఓపెన్ అవ్వట్లేదు, షీట్ ఓపెన్ అయ్యింది, మీరు డైరెక్ట్ గా షీట్ లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదమ్మా సంగతి. సో ఇప్పుడు చెప్పండి, ఎప్సెట్ నాకు కావాల్సిన మార్క్స్ నేను తెచ్చుకుంటాను మ్యామ్, హార్డ్ వర్క్ చేస్తాను మ్యామ్ అన్న వాళ్ళందరూ కూడా ఒక ఫైర్ సింబల్ వేసుకోండి కమెంట్స్ లో. చూద్దాం ఎంత మందిలో ఫైర్ జనరేట్ అయ్యింది, ఎంత మంది కసిగా ఉన్నారు. నాకు కావాల్సిన మార్క్స్ నేను తెచ్చుకుంటాను, నాకు కావాల్సిన ర్యాంక్ నేను తెచ్చుకుంటాను అని ఫిక్స్ అయిపోయిన వాళ్ళు ఒక్కసారి ఫైర్ సింబల్ వేసుకోండి. అలాగా మ్యామ్ బిలో 500 ర్యాంక్ వస్తుందా? అది నీ హార్డ్ వర్క్ మీద డిపెండ్ అవుతుంది. మేమైతే బిలో 500 కాదు, బిలో 100 మార్క్స్ తెచ్చుకోవాల్సినంత కంటెంట్ మేము అందిస్తాం. క్లాసెస్ అలాగే చెప్తాం. నువ్వు ఎన్ని బిట్స్ చేస్తావు, నువ్వు ఎన్ని చాప్టర్స్ ప్రిపేర్ అవుతావు దాని మీద డిపెండ్ అవుతుంది. EWS సర్టిఫికెట్ MRO ఆఫీస్ లో ఇస్తానమ్మా, యూ కెన్ గో అండ్ అప్లై. సూపర్ నాన్న, అది అలా ఉండాలి ఫైర్ అంటే. వెరీ గుడ్, దాట్స్ ఇట్. యూట్యూబ్ బర్న్ అయిపోవాలి మన ఫైర్ కి అంతే. సూపర్ నాన్న, సూపర్. నాకు సాయి చంద్ నాకు గుర్తుంది నాన్న, VIEEE గుర్తుంది. సాయి చంద్
నాకు యూజర్ ఐడి పేరు కూడా గుర్తుంది, VIEEE గుర్తుంది. ఖచ్చితంగా చేస్తాను నాన్న, ఖచ్చితంగా. సే సంథింగ్ అబౌట్ ఎప్సెట్. లాస్ట్ 5 years చేస్తే బిలో 5K ర్యాంక్ ఈజీగా వస్తుంది. కాకపోతే ప్రతి PYQ చూడకుండా చేయాలి, ఏదో చూసేసి చేస్తే కాదు. ప్రతి PYQ, ఇప్పుడు నేను చూపించిన ప్రతి PYQ నువ్వు చూడకుండా సాల్వ్ చేయగలగాలి, విదౌట్ సీయింగ్ ఓన్ గా సాల్వ్ చేయగలగాలి. అప్పుడు బిలో 5K ఏంటి, బిలో 1K ర్యాంక్ కూడా వస్తుందమ్మా. ఓకే, డ్రాపర్స్ తెలంగాణలో ఎగ్జామ్ రాయొచ్చమ్మా, దాందేముంది. డ్రాపర్స్ తెలంగాణలో రాయొచ్చమ్మా. మ్యామ్ లాస్ట్ సే సంథింగ్ అబౌట్ TS EPSET ఫర్ బైపీసీ స్టూడెంట్. బైపీసీ స్టూడెంట్స్ కి నీట్ ఛానల్లో, బైపీసీ స్టూడెంట్ ప్లీజ్ కమ్ టు వేదాంతు తెలుగు నీట్ ఛానల్. అరే మీరు రాంగ్ అడ్రస్ లో వచ్చి రాంగ్ బ్లేమ్ చేస్తున్నారమ్మా. నీట్ ఛానల్ ఎవరి కోసం పెట్టాం చెప్పండి, బైపీసీ వాళ్ళకే కదా. బైపీసీ స్టూడెంట్స్ కి ఎప్సెట్ యాజ్ వెల్ యాజ్ నీట్ రెండు కూడా మీకు వేదాంతు తెలుగు నీట్ ఛానల్లో అందించడం జరుగుతుంది. దయచేసి అక్కడికి వచ్చేసేయండి. ఓకే, వరంగల్లో ఉన్న కాలేజెస్ గురించి కూడా చెప్పండి. షూర్ నాన్న, కమింగ్ అప్ క్లాసెస్ లో తెలంగాణలో టాప్ 10 టాప్ 20 కాలేజెస్ వాటి కట్ ఆఫ్స్, అలాగే ఆంధ్రాలో AU రీజియన్ లో టాప్ 10-20 కాలేజెస్ వాటి కట్ ఆఫ్స్, SVU రీజియన్ లో టాప్ 10 కాలేజెస్ వాటి కట్ ఆఫ్స్, ఇవన్నీ ఖచ్చితంగా కమింగ్ అప్ క్లాసెస్. రాబోయే రోజుల్లో ఇదంతా వస్తుంది. ఓకే, తెలంగాణ వాళ్ళు ఏపీలో, ఏపీ వాళ్ళు తెలంగాణలో ఎగ్జామ్ అయితే రాయొచ్చు, అప్లికేషన్ యాక్సెప్ట్ అవుతుంది, నువ్వు ఎగ్జామ్ కూడా రాయొచ్చు. కానీ నీ సెంటర్లు తెలంగాణలోనే ఉంటాయి. నువ్వు ఏపీ నుంచి వెళ్ళి తెలంగాణలో ఎగ్జామ్ రాసి రావాలి. తెలంగాణ స్టూడెంట్ అయితే ఏపీ వచ్చి ఎగ్జామ్ రాయాలి, తెలంగాణలో సెంటర్స్ ఇవ్వలేదు. పాయింట్ నెంబర్ 2, నువ్వు ఎగ్జామ్ రాయడం వరకు మాత్రమే రాస్తావు, కౌన్సిలింగ్ లో సీట్ ఇవ్వరు. ఇది క్లారిటీ. ఓకే, ఎగ్జామ్ రాయండి, సరదాగా ఒక టెస్ట్ రాయాలి అనుకుంటే ఎగ్జామ్ రాయండి, కానీ నీకు సీట్ ఇవ్వరు కౌన్సిలింగ్ లో, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో కీప్ ద ఫైర్ గోయింగ్ ఆన్. ఐ లైక్ ద స్పిరిట్. చాలా చాలా బాగా నచ్చారమ్మా. ఇదే ఫైర్ ని ఎప్పటిదాకా కంటిన్యూ చేస్తారు, నీ ఎప్సెట్ ఎగ్జామ్ అయ్యేంత వరకు ఆ ఫైర్ ని గుండెల్లో, మైండ్ లో, బ్రెయిన్ లో అలాగే వెలిగించి ఉంచండి. ఆ ఫైర్ నిన్ను చెప్పాలి, నిన్ను నిద్రపోనివ్వకుండా చేయాలి. అరే లే, ప్రాబ్లమ్స్ చేయి అని నీ మైండ్ లో ఆ ఫైర్ అలా వెలగాలన్నమాట. సో కీప్ ద ఫైర్ బర్నింగ్ అంటిల్ యువర్ ఎప్సెట్ ఎగ్జామినేషన్. వీఆర్ దేర్ విత్ యూ. వేదాంతు తెలుగు మీతో ఎప్పుడు ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఏమైనా వీడియోస్ నేను ఎలాగూ చేస్తాను, రాబోయే వీడియోస్ అన్ని కూడా ఎప్సెట్ కి సంబంధించి, అలాగే CUET, COMEDK, AEEE, VIEEE, SRM JEE వీటన్నిటికి సంబంధించిన వీడియోస్ కంపల్సరీగా చేస్తూనే ఉంటాను. అండ్ చాలా త్వరలోనే ఎప్సెట్ క్లాసెస్ యూట్యూబ్ లో కూడా స్టార్ట్ చేస్తాము. సో బాయ్ ఎవ్రీబడి, టేక్ కేర్. ఇంకా ఏమైనా మీకు కావాలి అనుకుంటే ఈ వీడియో కామెంట్స్ లో చెప్పండి, నేను కామెంట్స్ చదువుతాను, వీలైనంత వరకు ఆన్సర్ చేస్తాను. ఆన్సర్ చేయలేకపోతే క్షమించండి, బికాస్ చాలా ఇన్స్టాగ్రామ్ లో ఆన్సర్ చేయాలి, యూట్యూబ్ లో ఆన్సర్ చేయాలి, టెలిగ్రామ్ లో ఆన్సర్ చేయాలి. నాకు ఉన్నదే 1-2 గంటలు టైం ఉంటుంది సోషల్ మీడియాలో స్పెండ్ చేయడానికి. సో దయచేసి క్షమించండి, నేను మీకు ఆన్సర్ చేయలేకపోయినా చదువుతాను, దానికి సంబంధించి రెస్పాండ్ అవుతాను. ఓకే, సో బాయ్ ఎవ్రీబడి, టేక్ కేర్. ఎస్ అమ్మా, KRD మేడం అనే ఫ్యూయల్ ఉంది కాబట్టి యూ కీప్ బర్నింగ్. I am your fuel. Vedantu Telugu is your fuel. You keep burning. Let the fire of cracking EPSET fire in your minds. ఆ ఫైర్ ని అలాగే ఉంచండి. వేదాంతు తెలుగు always acts like a fuel. You are the wick and the fire of EPSET. Let it burn till the end of your examination. All the best everybody. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా ఉన్నాయా? షెల్ వి క్లోజ్? నాకు క్లోజ్ చేయాలి అంటే ఇన్ని కామెంట్స్ వెళ్తున్నాయి కదా, పాపం పిల్లలు అడిగిన దానికి ఆన్సర్ చెయ్యాలి, నా రెస్పాన్సిబిలిటీ అని అనిపిస్తుంది. బట్ టైం వేస్ట్ ఏమో అని కూడా అనిపిస్తుంది. సో మీ ఇష్టం, మీరు ఆన్సర్ చేయమంటే చేస్తాను, లేదు అంటే బాయ్ నాన్న, బాయ్ ఎవ్రీబడి. షెల్ వి క్లోజ్? మాక్ టెస్ట్ కి బెస్ట్ బుక్, మాక్ టెస్ట్లకి ఎప్సెట్ బెస్ట్ బుక్స్ ఏముండవు. వీ విల్ గివ్ యూ, ఐ విల్ ప్రొవైడ్ యూ మాక్ టెస్ట్, డోంట్ వరీ. KRD మ్యామ్ షీట్ ఓపెన్ అవ్వని వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ ఉన్నాయి, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎవరికైతే KRD మ్యామ్ షీట్ ఓపెన్ అవ్వట్లేదో వాళ్ళు ఈ టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి అమ్మా. డైరెక్ట్ PDFs షేర్ చేస్తాం అక్కడైతే. వైటీలో త్వరలోనే స్టార్ట్ చేస్తామమ్మా, ఖచ్చితంగా వైటీలో త్వరలోనే స్టార్ట్ చేస్తాము. 500 లోపు ర్యాంక్ తెచ్చుకోవచ్చు, నో వరీస్ అట్ ఆల్. యూ క్యాన్
హార్డ్ వర్క్ బీట్స్ టాలెంట్ ఇఫ్ టాలెంట్ డజంట్ వర్క్ హార్డ్. సో హార్డ్ వర్క్ చేయండి, డెడికేషన్ తో హార్డ్ వర్క్ చేయండి, నువ్వు కోరుకున్న ర్యాంక్ నీ దగ్గరకి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. షారుఖ్ ఖాన్ డైలాగ్ ఉంటది కదా, అగర్ కిसी चीज को आप शिद्दत से मांगेंगे तो सारे कायनात मिलके उसको आपके पास लेके आएंगे. సో మీరు మనసులో గట్టిగా అనుకుని హార్డ్ వర్క్ చెయ్యాలే గాని నేచర్ కూడా ఆ ర్యాంక్ ని మీ దగ్గరికి తీసుకొచ్చేస్తుంది అంతే. సో యూ పుట్ యువర్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్, దట్స్ ఇట్. తీసుకున్న అన్స్టాపబుల్ లోకి అది నాకు తెలియదమ్మా, అది నాకు తెలియదు. ఐ లైక్ యువర్ పేషెన్స్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. ఐ లైక్ మై స్టూడెంట్స్, దట్స్ వై దట్ పేషెన్స్ కమ్స్. నాకు పేషెన్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే నా స్టూడెంట్స్ దగ్గర నుంచి వస్తుంది. ఓకే, పెడగాజీ యాప్ గురించి క్లాసులు కొన్ని అయిన తర్వాత మళ్ళీ చేస్తానమ్మా. పెడగాజీ యాప్ గురించి, పెడగాజీ యాప్ ఎందుకు నాన్న, నేను ఇస్తున్నాను కదా పీడిఎఫ్స్, ముందు నేను ఇచ్చిన పీడిఎఫ్స్ అన్ని అవగొట్టేసాయి మేడం. మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ లో 130 బిట్స్ నేను ప్రాక్టీస్ చేసేసాను. చూడకుండా మీరు ఏ బిట్ ఇవ్వండి నేను చూడకుండా చేసేస్తాను. అప్పుడు నువ్వు పెడగాజీ యాప్కి వెళ్ళాలి, లేదంటే ముందు అవి ప్రాక్టీస్ చేయి. ఓకే, పెడగాజీ యాప్ లో జేఈ బుక్స్ ఉంటాయి, ఎప్సెట్ బుక్స్ తక్కువ ఉంటాయి. ఓకే, సో బాయ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. చాలా అనుకుంటాను, ఇంకా కామెంట్స్ లో పెట్టండి, నేను చదువుతాను. లెట్ మీ డో ఇన్ ద కమెంట్స్. ఇప్పుడు టైం వేస్ట్ అవుతుంది. మళ్ళీ 9 o'clock కి మేడం క్లాస్ ఉంది, కెమిస్ట్రీ క్లాస్. हिंदी आपको बहुत अच्छा आता है या? अरे हिंदी तो मैं ऐसे बोल लेती हूँ, मुझे हिंदी अच्छी लगती है. आई लाइक स्पीकिंग इन हिंदी. एनीवे, थोड़े बहुत डायलॉग भी मार लेती हूँ. యూట్యూబ్ లో ఫ్రీ క్లాసెస్ వస్తాయి నాన్న, వస్తాయి. జస్ట్ వెయిట్, వస్తాయి. ఓకే, ఐ లవ్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ డియర్. అందరికీ కూడా బిగ్ లవ్. ఫ్రీ లింక్ ఓపెన్ అవ్వట్లేదు, ఒకసారి ఓపెన్ అవుతుంది. ఫ్రీ లింక్ ఒక్కసారే ఓపెన్ అవుతుంది. మ్యామ్ ప్లీజ్ గివ్ అస్ ఎంసెట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఇప్పుడు వచ్చేది కెమిస్ట్రీ క్లాస్, ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తారు మేడం, నేను కూడా ఫిజిక్స్ చెప్తాను. మ్యాథ్స్ సుప్రజ మ్యామ్ ఆల్రెడీ చెప్పేశారు. సో సబ్జెక్ట్ వైజ్ మనం చెప్తున్నామమ్మా. మీరు ఒకసారి వేదాంతు తెలుగు ఛానల్లోకి వెళ్తే, వేదాంతు తెలుగు ఛానల్లో లైవ్ సెక్షన్ లోకి వెళ్ళండి. ఇప్పుడు 9 o'clock కి కెమిస్ట్రీ ఉంది, కెమిస్ట్రీ అనాలిసిస్. కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి మేడం అనాలిసిస్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఉమా మేడం 70+ మార్క్స్ తెచ్చుకోవడానికి స్ట్రాటజీ చెప్పేశారు. ఇంకా నేను మిగిలాను, నేను కూడా చెప్పేస్తాను త్వరలోనే. సో దట్ మొత్తం మీకు అన్ని క్లారిటీ ఉంటుంది. కమింగ్ అప్ క్లాసెస్ అన్ని అవే కాబట్టి కెమిస్ట్రీ క్లాస్ ఇంపార్టెంట్ క్లాసెస్ కోసం ఇది వినండి. 9 o'clock, స్టే ట్యూన్డ్, మేడం ఇస్ గోయింగ్ టు గివ్ యూ. ఓకే, ఎస్ అంతే. అన్స్టాపబుల్ అంటే మామూలు ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్, తగ్గేదలే. వచ్చేసేయండి, ఏదైనా ఈ ఫైర్ ని అలాగే వెలిగించి ఉంచుకోండి. మన ప్రతి క్లాస్ లో కమెంట్స్ లో ఫైర్ కనిపించాలి అంతే. నేను కొట్టాలి మైండ్ లో వెలిగిపోవాలన్నమాట ఫైర్, అంతే. బర్న్ అయిపోవాలి. మనం ఎగ్జామ్ రాసామంటే ర్యాంకులు బద్దలైపోవాలి. ఎప్సెట్ పెట్టే వాళ్ళకి భయం వేయాలన్నమాట. నెక్స్ట్ ఇయర్ ఇంకా పేపర్ ఎలా ఇవ్వాలరా బాబు అని భయపడాలి వాళ్ళు. ఓకే, సో బాయ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, మళ్ళీ కలుద్దాం. ఓకే, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. కమెంట్స్ లో పెట్టండి, నేను చదువుతాను. ఖచ్చితంగా కమెంట్స్ పెట్టండి, నేను చదువుతాను, దానికి రిప్లై ఇస్తాను. ఇలా అయితే టైం వేస్ట్ అవుతుంది ఎక్కువ, అందరికీ నేను ఆన్సర్ కూడా చేయలేను. సో కమెంట్స్ పెట్టండి, నేను చదువుతాను. ఇమీడియట్ గా రిప్లై ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తాను. ఇవ్వకపోయినా యూట్యూబ్ లో మీరు అడిగిన కమెంట్ కి రిజల్ట్ కనిపిస్తుంది, దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఓకే, బాయ్ ఎవ్రీబడి, టేక్ కేర్. లాస్ట్ ఒక డైలాగ్ గుర్తొచ్చింది, అగ్ని